స్మార్ట్ లెర్నింగ్ క్లాసెస్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా క్లిష్టమైన ఇంకా చాలా ముఖ్యమైన ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శబరిమల ఆలయ ప్రవేశ వివాదం. ఇది కేవలం ఒక మతపరమైన విషయం మాత్రమే కాదండోయ్. మన రాజ్యాంగం, మన హక్కులు, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు, వీటన్నింటి మధ్య ఉన్న ఒక సంక్లిష్టమైన సంబంధాన్ని ఇది ప్రశ్నిస్తోంది. ఈ మొత్తం విశ్లేషణలో మనం సమాధానం వెతకపోయే అసలైన ప్రశ్న ఇదే. ఒకవైపు శతాబ్దాలుగా పాటిస్తున్న ఆచారం, మరోవైపు మన రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులు. మరి ఈ రెండింటి మధ్య ఇలాంటి ఘర్షణ వచ్చినప్పుడు ఏది నిలబడాలి, ఏది నెగ్గాలి? ఈ అంశాన్ని మనం మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణాన్ని 5 భాగాలుగా విభజించుకుందాం. ముందుగా అసలీ వివాదమేంటో చూద్దాం. ఆ తర్వాత దీని వెనుక ఉన్న న్యాయ పోరాటం, రాజ్యాంగపరమైన వాదనలు, ఇందులో న్యాయ వ్యవస్థ పాత్ర, ఇంకా ప్రస్తుతం దీని పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సరే, అయితే మనం మొదటి అంకంలోకి అడుగుపెట్టాం. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఈ వివాదానికి కేంద్ర బిందువు కేరళలోని పశ్చిమ కనుమలలో కొలువైన ప్రసిద్ధ అయ్యప్పస్వామి ఆలయం. ఇక్కడ మనం చూస్తున్నదే ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారణం. ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఒక ఆచారం ప్రకారం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు, అంటే సాధారణంగా స్త్రీలకు ఋతుక్రమం అయ్యే వయసులో ఉన్నవాళ్లు ఈ ఆలయంలోకి ప్రవేశించకూడదు. ఇది కేవలం ఒక రూల్ కాదు, ఎంతో బలంగా పాతుకుపోయిన ఒక మతాచారమన్మాట. సహజంగానే ఈ ఆచారం న్యాయస్థానాల తలుపు తట్టింది. ఇది మా సమానత్వపు హక్కుకు విరుద్ధం అని కొందరు వాదించడంతో ఒక సుదీర్ఘమైన దశాబ్దాలపాటు సాగిన న్యాయ పోరాటానికి తెరలేచింది. ఈ టైంలైన్ చూస్తే మనకు ఈ కేసు ప్రయాణం అర్థమవుతుంది. 1991లో మొదటిసారి ఈ ఆంక్షల్ని ఛాలెంజ్ చేశారు. కాని ఆ సమయంలో కోర్టు ఆచారాన్ని సపోర్ట్ చేసింది. అయితే అసలు కథ 2018లో మొదలైంది. యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చని చెప్పింది. ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. దానిపై రివ్యూ పిటిషన్లు కూడా వేశారు. ప్రస్తుతం ఈ అత్యంత క్లిష్టమైన కేసును ఏకంగా 9 మంది న్యాయమూర్తులతో కూడిన అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. ఇప్పుడు మనం ఈ కేసులో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చాం. ఇక్కడే అసలు వాదన మొదలవుతుంది. ఒకవైపు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, మరోవైపు మతస్వేచ్ఛ. ఈ రెండింటి మధ్య జరుగుతున్న సంఘర్షణను కాస్త లోతుగా అర్థం చేసుకుందాం. చూశారా, ఇక్కడ 2 వాదనలు ఎంత భిన్నంగా ఉన్నాయో. ఒక వర్గం ఏమంటోందంటే ఈ నిషేధం మహిళల సమానత్వపు హక్కును కాలరాయడమే, వాళ్ల పట్ల వివక్ష చూపడమే, ఒక రకంగా వాళ్లని అంటరానివాళ్లుగా చూడటమేనని వాదిస్తున్నారు. మరోవైపు ఇది అస్సలు లింగ వివక్ష కానే కాదు, శబరిమలలో కొలువైన అయ్యప్పస్వామి ఒక నైష్టిక బ్రహ్మచారి, కాబట్టి ఇది కేవలం ఆ దైవం యొక్క ప్రత్యేక స్వభావం మీద ఆధారపడిన ఒక ఆచారం మాత్రమే అని బలంగా వాదిస్తున్నారు. 2018లో సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో సరిగ్గా ఈ ఆర్టికల్స్ గురించే మాట్లాడింది. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే ఆర్టికల్ 14, లింగం ఆధారంగా వివక్ష చూపకూడదని చెప్పే ఆర్టికల్ 15, ఇంకా అంటరానితనాన్ని నిషేధించే ఆర్టికల్ 17, వీటన్నింటినీ ఈ ఆచారం ఉల్లంఘిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ వాదనలో మతస్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్స్ కూడా భాగం కావడం. అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. ఆయనేమంటున్నారంటే ఇది మహిళలను తక్కువ చేసి చూడటం కాదు, ఇది అయ్యప్పస్వామి యొక్క బ్రహ్మచర్య దీక్షకు సంబంధించిన ఒక స్పెసిఫిక్ ఆచారం. ఇది కులం ఆధారంగా చూపే వివక్ష అస్సలు కాదు, కేవలం ఒక వయసు గ్రూప్కి, అది కూడా ఆ దైవం యొక్క స్వభావం కారణంగా మాత్రమే వర్తిస్తుందని ఆయన వాదించారు. ఈ కేసు కేవలం శబరిమలై ఆలయానికి మాత్రమే పరిమితం కాదు, ఇది మన ముందు ఒక చాలా పెద్ద ప్రశ్నలు ఉంచుతోంది. అసలు మతపరమైన విషయాల్లో కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు? వాటికంటూ ఏమైనా హద్దులు, పరిమితులు ఉన్నాయా? దీన్నే న్యాయ పరిభాషలో ఎక్లీజియాస్టిక్స్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. పేరు కొంచెం కష్టంగా అనిపించినా దీని అర్థం చాలా సింపుల్. లా అండ్ ఆర్డర్ లేదా సమాజ నైతిక విలువలకు భంగం కలిగితే మతపరమైన అంశాల్లో కూడా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునే అధికారం ఉంటుంది. అయితే కోర్టులో ప్రతి మత విషయంలోనూ జోక్యం చేసుకోలేవు. దానికొక పరీక్ష ఉంటుంది. దాన్నే ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ టెస్ట్ అంటారు.
అంటే ఒక ఆచారం ఆ మతానికి విడదీయరాని అత్యంత ముఖ్యమైన భాగం అనుకోండి, అలాంటి వాటిలో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవు. ఇప్పుడు శబరిమల విషయంలో అసలు ప్రశ్నేంటంటే, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం అలాంటి అత్యవసర మతపరమైన ఆచారమా కాదా అనేదే. ఇంత సుదీర్ఘంగా సాగుతున్న ఈ చర్చ తర్వాత ప్రస్తుతం ఈ వివాదం ఏ స్టేజ్లో ఉంది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటి పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వం మొదటినుంచి చెప్తున్న వాదనకే కట్టుబడియుంది. అంటే ఆంక్షలు కొనసాగాల్సిందేననే బలంగా వాదిస్తోంది. 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ముందు వాదనలింకా జరుగుతూనే ఉన్నాయి. దేశం మొత్తం ఈ తుది తీర్పు కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ఒక ప్రాథమికమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒక ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఉండే ప్రాథమిక హక్కులకి, ఒక సమూహానికి ఉండే మత స్వేచ్ఛకు మధ్య ఆ సున్నితమైన బ్యాలెన్స్ని మనం ఎక్కడా ఎలా సాధించగలం? ఈ కేసులో రాబోయే తీర్పు కేవలం శబరిమల భవిష్యత్తును మాత్రమే కాదు, మన దేశంలో హక్కులు, ఆచారాల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా పునర్నిర్వచించబోతోంది. మరిన్ని ఇలాంటి క్లాసుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.